ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, తెలంగాణ ప్రజలకు కూడా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వ రంగ సంస్థలు, ఒకటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా దాదాపు 45,000 మంది ఉద్యోగస్తులతో ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది. ఆర్టీసీ కూడా దాదాపు 44,000 మంది పైబడి ఉద్యోగస్తులతో ఒక ప్రభుత్వ రంగ సంస్థ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అంటే ఈ రెండు సంస్థల్ని కాపాడుకోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం, బాధ్యత. ఇది మనందరి అవసరం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని లక్షల మందికి రవాణాని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకుని పోతున్నటువంటి ఆర్టీసీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం లాంటిదిగా భావిస్తూ ఆర్టీసీని అమ్మనీయం, ఆర్టీసీ ఆస్తులు అమ్మనీయం, ఆర్టీసీని నష్టాల్లో ఉండనీయం, ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూనే ఉంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి బిడ్డ ఈ తెలంగాణ బిడ్డనే. ఆ పనిచేసే ప్రతి బిడ్డకు సంబంధించిన కుటుంబం చల్లగా ఉండాలని, ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నామన్నటువంటి భరోసాతో తన కుటుంబ సభ్యులు కూడా బతకాలని చెప్పి, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పడానికి ఈ 90 రోజుల్లో అనేక ఉదాహరణలు మేము చెప్పగలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే నా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి సమిష్టిగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాలి, వాటికి బలోపేతం చేయాలి, ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలని చెప్పి నిత్యం ఆలోచన చేయటం వల్లే ఈరోజు ఆర్టీసీ ఈ రకంగా మనుగడ సాగిస్తుందని కూడా నాకు చెప్పడానికి